మీకు తెలుసా డబ్బులు దాచుకోవడానికి ఎంకరేజ్ చేసే యాడ్స్ అందుకోసం ఉండీల్లాగా తయారు చేసే బొమ్మల్లోనూ ఎక్కువగా పిగ్ షేప్లో కనిపించడానికి కారణం ఒకటి ఉంది. ఒకప్పుడు బ్రిటన్లో పిగ్ అనే పదాన్ని ఒక రకమైన బంకమట్టికి వాడేవారు. దీంతో కూజాలు లాంటివి చేసేవారు. ఇలా తయారు చేసిన కూజాల్లో నాణాలను దాచుకునేవారు. వాటిని పిగ్ జార్స్ అనేవారు. అదే క్రమేణా పిగ్ బ్యాంక్గా మారిందని చెప్తారు. పైగా డబ్బులు దాచుకునేందుకు పంది ఆకారంలో ఉన్న పాత్రలను చేయడం సులభంగా ఉండేది. పెద్ద మమ్మల్స్లో ఒకేసారి ఇంతమంది పిల్లల్ని కనడం ఓన్లీ పంది వల్లనే సాధ్యమవుతుంది. అండ్ ఇలా దాచుకోవడం, పొదుపు ఉంచుకోవడం, వృధా చేయకపోవడం అనే లక్షణాలు పందికి ఒక ఉదాహరణ అనడంతో సందేహమేముంది. డబ్బును దాచుకుంటే వడ్డీతో సహా ఎక్కువ రాబడి ఉంటుందని అర్థంలో ఇందులోనే ఉంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.